హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు రుచికరమైన మటన్ గ్రేవీ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలండి. ముందుగా 1/4 కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగి శుభ్రం చేశానండి. రుచికి తగినంత సాల్ట్ అండి, 1.5 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాలు, రుచికి తగినంత పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నాం కదా, ఈ మటన్ ఎత్తి ఇందులో వేసుకొని వాడుకోవాలండి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు. రుచికి తగినంత పసుపు అండి, దీన్ని వాడ్చాలండి మనము. చూడండి, ఈ విధంగా వాడ్చాను కదా. ఇప్పుడు వాటర్ అన్ని ఇమిరిపోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నాను. కారం పౌడరు వేస్తున్నాను. బాగా కలపాలండి మనము. కొంచెంసేపు అండి అట్లా వాడుస్తామండి మనము. ఇప్పుడు అల్లం పేస్ట్ కారం పౌడర్ వేసాం కదా, కొద్దిగా వాడాలండి. కొంచెంసేపు దగ్గరుంటే మనం వాడ్చుకోవచ్చండి. అయిపోయిందండి, ఈ విధంగా వాడ్చాను. ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చి వాసన లేకుండా ఒక మంచి స్మెల్ వస్తుంది కదండి, ఆ విధంగా అప్పుడు వేయించుకోండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నామండి మటన్ని. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మనము. ఇప్పుడు కుక్కర్లో వేసాం కదా, 9 విజిల్లు రప్పించుకోవాలండి మనము ఈ మటన్ని. మనము మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, అవి కూడా వేస్తున్నా. మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు విజిల్లు రప్పించానండి, మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు కడాయిలో వేసుకున్నాను. ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ అండి, ధనియాల పొడి, మిరియాలు, తెల్లగడ్డ వేసి పొడి కొట్టానండి, అది కూడా ఇందులో వేస్తున్నా. అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వేసానండి సాల్ట్ నేను. ఇప్పుడు కొంచెం మసాలా పడింది కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి, మళ్ళీ కొంచెము. అంతే అండి, లో ఫ్లేమ్లో మనము ఒక 15 నిమిషాల సేపు ఉడకపెట్టుకొని దింపేసుకోవాలండి. అంతే చాలు. అంతా ఈ మసాలా అంతా ఉడికిపోతుందండి, ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడు మనం దింపేసుకోవాలి. అయిపోయిందండి, అంతా దగ్గరికి వచ్చింది చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలండి. చూసారు కదండి, మటన్ గ్రేవీ చాలా చాలా సింపుల్ అండి, చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఒక అన్నానికే కాదండి దీన్ని తినాల్సింది మనము. చపాతీకి, పూరీకి, దోశకు, ఇడ్లీలకు అన్నిట్లకు సెట్ అవుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.